जय राधा माधव कुंज बिहारी कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजना यशोदानंदन व्रज जनरंजना यमुना तीरा वनचारी राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी श्री श्री राधा माधव की जय ग्रंथरा श्रीमद्भागवतम की जय जगद्गुरु श्रील प्रभुपाद की जय निताय गौर प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। Reading from Srimad Bhagavatam, Canto 3, Chapter 19, text number 36. So please repeat after me. तं सुकारभ्यं ऋजुभिः अनन्या शरणैर्नृभिः कृतज्ञः को न सेवेत दुराराज्यम् असाधुभिः तं सुकाराज्यं ऋजुभिः अनन्या शरणैर्नृभिः कृतज्ञः को न सेवेत दुराराध्यम् असाधुभिः तं सुकाराज्यं ऋजुभिः
अनन्या शरणैर्नृभिः कृतघ्नः को न सेवेत दुराराध्यम् असाधुभिः। प्रतिपदार्थम् Translation and purport by His Venkateshwara A.C. Bhaktivedanta Swami Prabhupada, Jagadguru Srila Prabhupada ki తాత్పర్యం. కృతజ్ఞుడైన వాడు దేవదేవుని వంటి పరమ ప్రభువునకు ప్రేమయుత సేవను కూర్చుకున్న ఆ భగవానునికి ప్రసన్నత కలిగించుట దుష్కృతులైన వారికి అసాధ్యమైనను నిష్కలంకులకు భక్తులచే అనన్య శరణులు మాత్రము అతడు సులభంగా ముదుమందును. భాష్యం. ప్రతి జీవును, ముఖ్యంగా మానవులు, భగవద్ అనుగ్రహంచే ప్రాప్తించినట్టి వరదానములకు కృతజ్ఞతాభావమునకు కలిగి ఉండవలెను. అనగా కృతజ్ఞత భావము కలిగిన ఎవరైనను కృష్ణ భక్తి భావితులై భక్తి యోగమును నిర్వహించవలెను. దొంగలు, దుర్మార్గులైన వారు భగవత్తమగు పర వరదానములను గుర్తింపక కృతజ్ఞతతో స్వీకరింపక భక్తి యోగమును నిర్వహింపరు. భగవానుని ఏర్పాటుచే తామెంతటి లాభమును పొందుచున్నామనడి విషయమును అవగతం చేసుకొనని వారే కృతజ్ఞులు. చేసుకొనిన వారే కృతజ్ఞులు. సూర్యకాంతిని, చంద్రుని చల్లదనం వారు అనుభవింతురు. పైకం లేకనే మంచినీటిని పొందుదురు. అయినను కృతజ్ఞతను కలిగి ఉండక అట్టివాడు భగవానుని వరదానమును అనుభవించుచు పోదురు. కనుకనే వారిని దొంగలు, వంచకులు అని పిలువవలెను. హరే కృష్ణ. ఈ ఫాంట్ నాకు చాలా చిన్నదైపోయింది. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం. శ్రీగురోర్వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాం సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే
निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. సో దీంట్లో ఇది ఒక మంచి భాష్యం. మనం ఏ రకంగా భగవంతుడికి కృతజ్ఞత భావంతో ఉండాలి అని చెప్పేసి వర్ణిస్తుంది. నిజానికి ఇది చెప్పుకోవాలంటే ఒక 2 గంటల సెమినార్ కూడా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో మనకి శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాద్ మహారాజ్ వర్ణిస్తారు. నేను ఎంతో కృతజ్ఞతుడను, ఎందుకంటే ఆ శ్లోకం నేను చదువుతున్నాను. మనకి బ్రహ్మాది ఇత్యాది దేవతలు ఉన్నప్పటికి కూడా బ్రహ్మ, శివ, ఈవెన్ లక్ష్మీదేవి కూడా మీరు ఆ వరాన్ని ఇవ్వలేదు. నేను రాక్షస కుటుంబంలో పుట్టినప్పటికి కూడా నాకు మీ యొక్క వరదహస్తాన్ని నా తల శిరస్సు పైన ఉంచారు. నేను ఎంతో ధన్యుడు కదా, అది మీ యొక్క కృపచేతనే అని చెప్పేసి వారు అంటారు. కాబట్టి నాకు కావాల్సింది ఏమిటంటే, మళ్ళీ ఒకవేళ నా అలాంటి కుటుంబంలో జన్మించిన కాబట్టి అలాంటి ప్రవృత్తి కలుగుతుందేమో. మళ్ళీ నాకు కావాల్సింది మీ యొక్క భక్తుల యొక్క సాంగత్యం, ప్రత్యేకించి నారదముని సాంగత్యం నాకు లభించినట్లయితే, భక్తుల యొక్క సాంగత్యం లభించినట్లయితే ఎల్లవేళలా ఈ యొక్క కీర్తిని నేను గుర్తుపెట్టుకుంటాను, నేను ఎల్లప్పుడూ కీర్తిస్తున్నాను అంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ గ్రాటిట్యూడ్. ఇది గ్రేట్ఫుల్నెస్ అనేది మనకు ఉండాలి, ఆ కృతజ్ఞతాభావం. ఈవెన్ నేను విన్నది ఏమిటంటే, ఒకసారి లాంగ్ బ్యాక్ ఒక డివోటీ హైదరాబాద్లో వర్క్ చేసేవారు. ఇక్కడ వాళ్ళ వర్క్ ఏమిటంటే, ముస్లిం కంట్రీస్కి ఎయిర్లైన్స్లో వర్క్ చేస్తున్నప్పుడు ఎయిర్లైన్స్ ఎయిర్ ఫోర్స్ ఇది ఏమంటారు, నేవీది. సో ఇది వాళ్ళు వెళ్ళేటప్పుడు, ముస్లిం కంట్రీస్ వీళ్ళు వెళ్ళేటప్పుడు ఫస్ట్ కాలు ఎత్తిన వెంటనే వాళ్ళు అంటారట, సో ఏమనంటే థ్యాంక్స్ టు గాడ్, ఉర్దూలో వాట్ ఎవర్ లాంగ్వేజ్, సలాం అలైకుం అది నార్మల్గా అంటారు. కానీ దే సే థ్యాంక్స్ టు ద గాడ్. ఎందుకంటే ఇమ్మీడియట్గా వాళ్ళు చెప్పే విషయం అదే. ఫోన్ పెట్టినా అదే, నిద్ర లేచినా అదే. ఎందుకు అంటే దే ఆర్ వెరీ గ్రేట్ఫుల్. అలాగే మనం కూడా నిద్ర లేచాం, లేదంటే పడుకున్నాం, లేదంటే ఏం కలిగినప్పుడు కూడా మనం సో వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు ద లార్డ్. అందుకే ఎలా ఉండాలంటే, మనం ప్రతిదానికి భౌతికంగా ఎంతసేపు హ్యాంకరింగ్ చేస్తుంటాం, అంటే ఇది నాకు కావాలి అని చెప్పి కోరుకుంటుంటాం. కానీ మనం ఎలా చూడాలి, మన దృష్టి ఎలా ఉండాలి అంటే, భౌతికమైన విషయాన్ని అయ్యో తక్కువ వాడికి, నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడికి ఇది లేదు, భగవంతుడు నాకు ఇచ్చాడు అని చెప్పేసి కృతజ్ఞత భావం ఉండాలి. కానీ ఆధ్యాత్మికత వచ్చేసరికి మనం తక్కువ వంతు చూసుకోకూడదు, పోల్చుకోకూడదు. అయ్యో వాడిది భక్తే చేయట్లేడు, నేను భక్తి చేస్తున్నాను, గొప్పవాణ్ణి అని చెప్పి చూసుకోకూడదు. ఎవరిని చూడాలి? మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని చూడాలి. ఈ భక్తుడు ఇంతటి ఉన్నత స్థాయిలో ఉన్నాడు, ఎంత బాగా భక్తి చేస్తున్నాడు, కాబట్టి అతనిలాగా నేను చేయాలి అని చెప్పేసి మనం కోరుకోవాలి. సో ఆ రకంగా వీ షుడ్ బీ రియల్లీ గ్రేట్ఫుల్ టు ది లార్డ్. నార్మల్గా అయితే కర్మీస్ అంతా కూడా ఏం చేస్తారంటే,
వాళ్ళందరూ కూడా ఇప్పుడు కర్మీస్, జ్ఞానీస్ వీళ్ళందరినీ కంపేర్ చేసినట్లయితే కర్మీస్ ఏమో ఓన్లీ భోగం, భగవంతుడు ఇచ్చిన దాని మొత్తం కూడా ఏవైతే వనరులు ఉంటాయో, రిసోర్సెస్ ఉంటాయో వాటన్నిటిని కూడా భోగించడం. వాళ్ళు ఆత్మ ఉనికి ఉన్నదని కూడా వారు గుర్తించరు. తర్వాత జ్ఞానీస్, వాళ్ళ యొక్క తత్వం ఏమిటి అంటే ఈ యొక్క మ్యాటర్ ఏదైతే ఏమంటాం మ్యాటర్ని, జడ పదార్థం లేదంటే ఈ భౌతిక వస్తువులు, భోగ వస్తువులు ఉన్నాయి అనేది ఫాల్స్ అని అంటారు. అంటే ఇవి మిథ్య అని అంటారు. జగత్ మిథ్య, కేవలం బ్రహ్మ మాత్రమే సత్యం అని అంటారు. అంటే స్పిరిట్, ఈ బ్రహ్మన్, ఈ తత్వం ఇది మాత్రమే ఉంది. తర్వాత ఈ ప్రపంచం ఏదైతుందో అది మిథ్య అంటారు. తర్వాత బుద్ధిస్టులు కానీ జైన్లు కానీ వాళ్ళు నిర్విశేషం శూన్యవాదం. వాళ్ళు ఏమంటారు, మొత్తం శూన్యం, ఇది లేదు అది లేదు, ఎవ్రీథింగ్ జీరో, దట్ ఈస్ దేర్ తత్వం. మరి డివోషనల్ సర్వీస్కి వచ్చేసరికి డివోటీస్ ఏంటి అని అంటే ఎస్, రెండు ఉన్నాయి. ఆత్మ ఉంది, జగత్తు ఉంది. బ్రహ్మన్ ఉంది, బ్రహ్మ సత్యమే, జగత్తు సత్యమే. కానీ జగత్ అనేది టెంపరీ, జగత్ అనేది అది కేవలం తాత్కాలికమైనది. సో ఈ జగత్తుని జగదీశుడి యొక్క సేవలో ఉపయోగించాలి. సో వాళ్ళు ఆ రకంగా గ్రేట్ఫుల్గా ఉంటారు. కానీ ఏదైతే కర్మీస్ ఉంటారో జగత్తంతా మందే, ఈ జగదీశ్వరు లేదు, ఎవరు లేరు, అది వాళ్ళది. వీళ్ళ నిరాకారం, నిర్విశేషం వీరిది. కాబట్టి ఎవరు ప్రాపర్గా చేస్తారంటే ఇది ప్రభుపాల వారు. అందుకే ఒక ఉదాహరణ ఇచ్చేవారు. ఎలాగంటే కమ్యూనిజం అనేది ఎలాంటిది అంటే ఎవరు లేరు, భగవంతులు లేరు, ఎవరు లేరు, యూ కెన్ ఎంజాయ్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్. సో దాంట్లో వెరీ ఆఫన్గా ప్రభుపాల వారు కోట్ చేసేది ఏమిటంటే, ఈ కమ్యూనిస్టులంతా కూడా చర్చి దగ్గర నిల్చొని ఎప్పుడైతే చర్చి నుండి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళంతా క్రిస్టియన్స్ వాళ్ళని అడిగేవారట, ఏం ప్రార్థించారు అని అంటే, ఓ లార్డ్ ప్లీజ్ గివ్ మీ ద బ్రెడ్, గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్. సో మరి రెగ్యులర్ ఉన్నటువంటి మన ఆహారం అవుతుంది దాన్ని ఇవ్వండి అంటే అని కోరుకున్నామంటారు. మరి ఇచ్చారా, ఆ బ్రెడ్ ఇచ్చారా మీ బిగ్ జీసస్ అని అంటారట. అంటే సో హి హస్ నాట్ గివెన్ అంటే వాళ్ళ ట్రక్ రెడీగా పెట్టుకొని ఉంటారు. ఓకే ప్లీజ్ టేక్ దిస్ అని చెప్పేసి అంటారు. సో ఇచ్చిన తర్వాత మరి చెప్పండి, ఎవరు మన లెనిన్ గొప్పవాడా లేదంటే మీ జీసస్ గొప్పవాడా అంటే, లేదు మీ కమ్యూనిజం మీరే గొప్పవాళ్ళు, సో లెనిన్ గొప్పవారు, ఇదే గొప్పది అని అంటారు. కానీ మూర్ఖత్వం ఏమిటంటే ప్రభుపాల ఉన్నట్టు కామన్ సెన్స్ కూడా లేకుండా వాళ్ళు చేస్తున్నది ఏమిటంటే, మరి వై కాంట్ దే ఆస్క్ దిస్ సింపుల్ క్వశ్చన్, సో ఫ్రమ్ వేర్ దిస్ బ్రెడ్ హెస్ కమ్, ఈ బ్రెడ్ అనేది ఎక్కడ నుండి వచ్చిందండి. దానికి మనం గ్రేట్ఫుల్గా ఉండాలి, నాట్ టు ద దిస్ సో కాల్డ్ కమ్యూనిస్ట్. అందుకే వాళ్ళ తత్వం ఏమిటంటే ఉన్నదాన్ని మొత్తం కూడా దోచేసేసి వాళ్ళు పంచుకోవడం. దానికి కూడా ప్రభుపాల ఉదాహరణ చెప్తారు. ఒక నలుగురు దొంగలు మొత్తం కూడా ఒక ఇంట్లో పడి, ఒక ఉన్నత కుటుంబం వాళ్ళ ఇంట్లో పడి ఐశ్వర్యం మొత్తం కూడా దోచేసి అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని చర్చించుకున్నారు వాళ్ళ మధ్యలో. ఏమిటి అంటే, దీన్ని హానెస్ట్గా పంచుకోవాలి, నిజాయితీగా పంచుకోవాలి అని అంటారు. అది సొమ్మేమో దొంగ సొమ్ము, అక్కడ హానెస్ట్ లేదు, కానీ ఇక్కడ హానెస్ట్ ఉంది. ఇస్ ఇట్ క్లియర్? సో కాబట్టి అది అలాగే భగవంతుడు ఇచ్చినటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నీతి నిజాయితీలో ఉపయోగించినట్లయితే అది గ్రేట్ఫుల్నెస్. కాబట్టి మనకిచ్చినటువంటి ఈ శరీరం,
మనకిచ్చినటువంటి ఈ యొక్క రిసోర్సెస్, ఈ యొక్క వనరులు, వీటన్నిటిని ఉపయోగించుకొని సో నిజమైనటువంటి ఏదైతే పర్పస్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని మనం అచీవ్ అవ్వడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి సో మనకి భాగవతంలో డివోటీస్ కేవలం ఏదో మంచి జరిగినప్పుడు మాత్రమే వాళ్ళు భగవంతుడి పట్ల గ్రేట్ఫుల్నెస్ ఉంటారని కాదు, కృతజ్ఞత చెప్తారని కాదు. వాళ్ళు చెడు జరిగినప్పుడు కూడా వారు గ్రేట్ఫుల్గా ఉంటారు. అంటే వారు కృతజ్ఞతా భావంతో ఉంటారు. దానికి శ్రీమతి కుంతీదేవి ఆవిడ ప్రార్థిస్తుంది. సో మొదటి స్కందంలో తను ప్రార్థించేది, సో నాకు ఇంకా ఇంకా కష్టాలు వస్తూనే ఉంటే బాగుంటుంది, కష్టాలు ఇవ్వు, సో దట్ యూ కెన్ బీ విత్ అస్, మీరు మా దగ్గరే ఉంటారు అని చెప్పేసి తను ప్రార్థిస్తుంది. షీఈస్ గ్రేట్ఫుల్. ఎందుకంటే సో ఇలాంటివన్నీ జరిగాయి. కుంతిదేవి ప్రార్థన మొత్తం కూడా గ్రేట్ఫుల్నెస్ కీర్తిస్తుంది. అలాగే ఏ ప్రేయర్స్ చూసినప్పుడు కూడా వాళ్ళ యొక్క గ్రేట్ఫుల్నెస్ని, వారి యొక్క కృతజ్ఞత భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఆ లీల అన్నిటిలోకెల్లా ఎస్సెన్స్, సారం వచ్చేసి ప్రేయర్స్. ఎందుకంటే వాళ్ళు వారి యొక్క కృతజ్ఞత భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. కాబట్టి అది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తారు. అందుకే శ్రీమద్ భాగవతంలో నంబర్ ఆఫ్ ప్రేయర్స్, ఆ ప్రేయర్స్ అన్నీ కూడా, ప్రార్థనలన్నీ కూడా చాలా, ఆ స్తుతులు అన్నీ కూడా చాలా ప్రధానం. సో అవన్నీ కూడా గ్రేట్ ఆచార్యాస్, మనకు వైష్ణవ సాంగ్స్ అన్నీ కూడా గొప్ప ఆచార్యుల యొక్క కృతజ్ఞత భావం. కాబట్టి వాటిని మనం చదువుతూ, సో వాటిని ఆ వినయాన్ని మనం సో ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే దెన్ సో వీల్ బికమ్ ఎ గుడ్ డివోటీ. అదర్వైజ్ సో ఈ కర్మీస్ లాగా, జ్ఞానీస్ లాగా సో భోగిస్ అవ్వకుండా, అంటే ఏదో భోగించకుండా, సో భోగించిన దాన్ని కూడా సో షుడ్ బి గ్రేట్ఫుల్ టు ది లార్డ్. అందుకే యాక్చువల్గా క్రిస్టియన్స్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా వాళ్ళకి ఒక డే ఉంటున్నారు, థ్యాంక్స్ గివింగ్ డే. విన్నారా? వాళ్ళకి వన్ డే ఉంటుంది. ఎందుకంటే దగ్గర థ్యాంక్స్ చెప్తారు, అంటే వాట్ ఎవర్ దవ్ డన్. ఎందుకు అంటే అది ప్రేయర్స్ తర్వాత ఏదో జరుగుతాయి, కానీ ఆ రోజు భగవంతుడు, అదే జీసస్కో తర్వాత యెహోవాకో ప్రే చేస్తారు. అదే కాకుండా ఆ రోజు పెద్ద ఫీస్ట్ ఉంటుంది. ఆ ఫీస్ట్లో ఏంటంటే టర్కీస్ని మొత్తం కోసేసి పెద్ద ఫీస్ట్ ఉంటుంది. కానీ సో దే నాట్ గ్రేట్ఫుల్ టు టర్కీస్. కాబట్టి సో భగవంతునికి కృతజ్ఞతలు చెప్తున్నాం, కానీ మరి ఇంకో సైడ్ భగవంతుడి యొక్క పిల్లల్ని కట్ చేస్తున్నాం, సంతానాన్ని. సో దే ఆర్ జస్ట్ కిల్లింగ్ దెమ్. సో ఈ గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ మై లార్డ్, సో ఐఎమ్ గోయింగ్ టు కిల్ యువర్ చైల్డ్ అని అనుకోండి. సో డూ యూ థింక్ హీస్ గోయింగ్ టు బీ హ్యాపీ? సో కాబట్టి సో వీ నీడ్ టు సీ దాట్. అందుకే ఒకరిని చంపేసి ఇంకొకరిని పెడతానంటే, అందుకే సమ్ మిషన్స్ ఉన్నాయి. ఈవెన్ హిందూ రిలీజన్లో కూడా కొన్ని మిషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే సో వాడి ఫిలాసఫీ కూడా ఏమిటంటే విచిత్రంగా ఉంటుంది. ఫిష్ తింటారు ఆ మిషన్లో. ఫిష్ తింటే ఏమిటంటే మీరు ఫిష్ తింటున్నారు, ఇది మామూలుగా వేదిక్ లిటరేచర్స్లో ఇవన్నీ కూడా నాన్ వెజ్ అంతా కూడా ఎంకరేజ్ చేయదు కదా అని అంటాడు. ఈ ఫిష్, ఈ ఆత్మ నా ఆత్మలోకి వెళ్ళేసి కలిసిపోతుంది. ఇది వాడి యొక్క ఫిలాసఫీ. సో కాబట్టి ఇలాంటి చెత్త ఫిలాసఫీలన్నీ సో బయట ఎన్నో ఉన్నాయి. సో వీ షుడ్ బి రియల్లీ గ్రేట్ఫుల్ టు అవర్ ఆచార్యాస్, శ్రీ ప్రభుపాద్ అండ్ పూర్వాచార్యులు వీళ్ళందరూ కూడా. ఎందుకు అనంటే సో మనకి ఇలాంటి చక్కటి తత్వాన్ని ఇచ్చేసి సో ఎంతో మనల్ని సేవ్ చేశారు. ఇంకా ఎవ్రీడే 100 times ప్రణామం చేస్తూ ఉంటుండాలి. సో అలాంటి ఆచార్యులకి, అలాంటి సో మన గురువులకి, శిక్షకులు, దీక్షకులు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.
जयतुल श्री प्रभुपाद की, इंदिरा श्रीमद्भागवतम की, राय गौर प्रेमानंदे।